అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో షిరిడి సాయిబాబా గారిపైన దుష్ప్రచారాలు చేస్తూ విపరీతంగా అంటే హిందూ సమాజంలోనే ఒక అనిశ్చితి కలిగిస్తూ హిందువులను చీల్చడానికి ఒక కుట్రలో భాగంగా షిరిడి సాయిబాబా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు చాలామంది యూట్యూబర్స్. సాయి మతం అనేది అఫీషియల్గా లేకపోయినా సరే ఈ హిందువులలో సాయిబాబాని గురువుగా గౌరవించి పూజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ హిందువులందరినీ కూడా సాయి మతస్థులు, సాయి మతము అనేసి ఒక పేరు పెట్టి వాళ్ళని కించపరుస్తూ ఈ సాయిబాబా గారిపైన దుష్ప్రచారాలు చేస్తూ రకరకాల వీడియోస్ చేయడము, గొడవలు, కేసులు ఇవి మీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే సాయిబాబా భక్తులు నన్ను మన్నించాలండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాకు వచ్చిన కొత్తలో ఈ వాట్సాప్ బ్యాచ్ ఏదైతే ఉందో దరిద్రపు కొట్టు బ్యాచ్, ఈ బ్యాచ్లో అప్పట్లో నేను కూడా ఉన్నాను అనమాట. ఈ వాట్సాప్లో రకరకాల పోస్టులు, ఈ AI కూడా అప్పటికి ఇంకా రాలేదన్నమాట. ఈ అంతా క్రియేట్ చేసేస్తూ వాట్సాప్లో వదిలేవాళ్ళు అనమాట రకరకాలు. ఇప్పుడు అవన్నీ కూడా ఢిల్లీ హైకోర్టు వచ్చారని నేను చదివి వినిపిస్తాను. అప్పట్లో అవన్నీ కూడా చూసి దేశానికి, ధర్మానికి నష్టం కలుగుతుంది కాబోలు అని నేను కూడా సాయిబాబా గారి పైన వ్యతిరేకంగా గొంతు చించుకున్న దాన్ని. తర్వాత నేను కూడా తెలుసుకున్నాను, గత 2 years నుంచి నేను సాయిబాబా పైన ఏ విధమైన వీడియోస్ చేయలేదు. ముందు చేసిన వీడియోస్ కూడా తీసేస్తే ఆ తర్వాత ఈ ట్రోలింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో బెగ్గర్ బ్యాచ్ నన్ను కూడా ట్రోల్ చేశారు. షిరిడి సంస్థానికి అమ్ముడు పోయావు, వైష్ణవ సాంప్రదాయాన్ని తాకట్టు పెట్టావు, అది ఇది అని ఇష్టం వచ్చినట్లు. సరే అలాగా వాగేవాళ్ళని వదిలేస్తే మొత్తానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర నేషనల్ లెవెల్ అఫీషియల్ న్యూస్ పేపర్స్లో కూడా ఈ న్యూస్ వచ్చిందండి. ఢిల్లీ యూట్యూబ్ ఆన్లైన్ వేదికల్లో షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారంతో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆ వీడియోలను తొలగించాలి అంటూ షిరిడి సాయిబాబా ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్పై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ GACని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఆదేశించింది. విషయ ప్రాధాన్యాన్ని గుర్తించి సాయిబాబా ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్ను సత్వరమే పరిశీలించి సహేతుక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తన ఆదేశాల అమలు తీరును వివరిస్తూ తదుపరి విచారణ జరిగే ఈ నెల 19వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సమాచార సాంకేతిక చట్ట నిబంధనలను అనుసరించి సామాజిక ఆన్లైన్ మాధ్యమ వేదికలైన గూగుల్, యూట్యూబ్లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ వీడియోలను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోలేదని షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఆరోపించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వము GACలను ఆశ్రయించినప్పటికీ దుష్ప్రచారం, అసత్య ఆరోపణలతో కూడిన వీడియోలు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయని ఢిల్లీ హైకోర్టుకు సాయిబాబా ట్రస్ట్ తెలిపింది. విద్వేషకరమైన సామాజిక ఉద్రిక్తతలను సృష్టించేలా ఉన్న ఈ వీడియోలను తక్షణమే తొలగించేలా కేంద్ర ప్రభుత్వము ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ గూగుల్, యూట్యూబ్లకు ఆదేశాలు ఇవ్వాలని సాయిబాబా ట్రస్ట్ కోరింది. దీనికి సంబంధించి తగు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఇలాగా రకరకాల న్యూస్ పేపర్స్లో కూడా వచ్చిందంటే ఇప్పుడు నేను చదివి వినిపించింది ఈనాడు. ఆ తర్వాత షిరిడి సాయిబాబాపై ప్రజల్లో విద్వేషం కలిగించే విధంగా, ఆధ్యాత్మిక గురువును అవమానించే విధంగా యూట్యూబ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై చక్కర్లు కొడుతూ ఉన్న వీడియోలు, అభ్యంతరకరమైన కంటెంట్ను తొలగించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా ఆన్లైన్లో వీడియోలు, పోస్టులు పెట్టారని వాటిని తొలగించాలంటూ హైకోర్టులో షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పిటిషన్ వేసింది. ఆ వీడియోలు, పోస్టుల్లో సాయిబాబా అసలు పేరు చాంద్మియా అంటూ ఆయన్ను జిహాదీ, బ్రిటిషర్ల గూఢాచారి, హంతకుడు, రేపిస్టు, దోపిడీదారు, మతమార్పిడులు చేసే వ్యక్తి అంటూ అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారంటూ ట్రస్టు తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చింది. ఇదంతా సమాజంలో అశాంతిని, మతపరమైన ద్వేషాన్ని రాజేసేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దుష్ప్రచారం అని పిటిషన్లో ట్రస్ట్ పేర్కొంది. తాము ఇప్పటికే విషయాన్ని యూట్యూబ్ దృష్టికి తీసుకుని వెళ్లామని, అయినా షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా ప్రసారం అవుతున్న వీడియోలపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ట్రస్ట్ ఆరోపించింది. ఈ పిటిషన్ను న్యాయవాది స్వర్ణకాంత శర్మ విచారించారు. సాయిబాబాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగింపుపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. ఇదండి విషయం. ఫోటోషాప్లో రకరకాల దారుణమైన పోస్టులు క్రియేట్ చేసేవాళ్ళు. సాయిబాబాకు సంబంధించి కార్టూన్లు, రకరకాల మ్యాటర్లు రాయడము, ఉగ్రవాదని, తీవ్రవాదని, అదని ఇదని. ఇవి ఇప్పుడు కాదు, నేను సోషల్ మీడియాలోకి వచ్చిన కొత్తలో అసలు రావడానికి ముందు యూట్యూబ్ అది చూసేటప్పటికే ఇవన్నీ కూడా వచ్చేవి. ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా దారుణంగా ఇవి బాగా వైరల్ అవుతూ ఉండేవారు అనమాట, ఫార్వర్డ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో నేను కూడా ఇవన్నీ చూసి చదివి వీటి గురించి నేను స్పందిస్తూ వీడియోలు చేసిందాన్ని. అయితే తర్వాత నేను యూట్యూబ్లోకి వచ్చి పరిశీలించడం, గమనించడం మొదలుపెట్టిన తర్వాత నాకున్న క్వశ్చన్స్ అనమాట. కొందరు స్వామీజీల మీద మర్డర్లు చేసిన కేసులు ఉన్నాయి, కొన్ని పీఠాల మీద కేసులు ఉన్నాయి.
ఎంతోమంది స్వామీజీలు ప్రజలను మోసం చేసిన వాళ్ళు, హిందూ సమాజంలో హిందువులని తమ భక్తుల్ని శిష్యుల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. హిందూ సమాజంలో ఎంతోమంది హిందువులే పూజలని, జ్యోతిష రత్నాలని, ఏవని ఈవని వాస్తని ఇంకోటని రకరకాలుగా మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. దోపిడీ చేయబడుతున్నారు, దోచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కూడా మారుమూల ప్రాంతాల్లో రకరకాల మూఢనమ్మకాలని, చిల్లంగని, బాణామతని ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. వేటి గురించి లేని ఇంట్రెస్ట్, వేటి మీద తయారు చేయని పోస్టులు, వేటి మీద ఫోటోషాప్లోను ఏఐలోను చిత్రీకరించిన విషయాలు కేవలం ఈ సాయిబాబా విషయంగానే ఎందుకు చేస్తున్నారు? దీనికి ఎవరి దగ్గర జవాబు లేదు. సరే, ఆ తర్వాత నాకు కొందరు ఈ ఆర్ఎస్ఎస్లో పనిచేసే వాళ్ళే, నేను యూట్యూబర్ని కదా, నా వీడియోలు వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటారనమాట. కొందరు ఫోన్లు చేసి ఒక దగ్గరగా 2 years బ్యాక్, నువ్వు ఇలాంటి వీడియోస్ ఇంకేం చేయొద్దమ్మా, మేము వాళ్ళకి 50-55 సంవత్సరాలు ఉంటుంది వయసు, అప్పటికి మనం బుట్ల మత మార్పిళ్ళు బాగా జరుగుతూ ఉండేవి. ఈ సాయిబాబా ట్రెండ్ వచ్చిన తర్వాత సాయిబాబా దగ్గరకు పోవడం మొదలెట్టేశారు. రెండోది, వీళ్ళు గుళ్ళోకి వెళ్ళకూడదు, వాళ్ళు గుళ్ళోకి వెళ్ళకూడదు, ఇలాంటి కొన్ని రూల్స్ కూడా కొన్ని చోట్ల ఉండేవి. ఈ సాయిబాబా గుళ్ళోకి ఎవరైనా సరే వెళ్ళొచ్చు, అది కూడా ఒక కారణము సాయిబాబాకి అట్రాక్ట్ అవ్వడానికి. ఇట్లాగా వాళ్ళు ఏదో మొత్తానికి నన్ను చెప్పారు, నేను దాన్ని కన్విన్స్ అయ్యాను. నాకు నచ్చింది ఆ కాన్సెప్ట్, అంటే వాళ్ళు చెప్పిన విధానము నాకు నచ్చింది. సో సాయిబాబా వచ్చినప్పుడు ఆయన మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండ్ అవుతున్నప్పుడు మనం పుట్ల, ఇంతకు ముందు తరంలో కదా అది స్టార్ట్ అయింది. సో వాళ్ళు చెప్పారు, మనం విందాంలే, సరే పెద్దలు చెప్తున్నారు కదా అనేసి నేను ఆపేసి ఆ వీడియోస్ కూడా తీసి పడేశాను. ఇతరత్ర హిందువులు మోసపోతున్న విషయాలు చాలా ఉన్నాయి కదా, మరి వీటి గురించి ఎందుకు మాట్లాడరు అంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. పైగా క్వశ్చన్ చేసే వాళ్ళని వీళ్ళు హిందూ ద్వేషులుగా, ఒక అర్బన్ నక్సల్స్గా, లేదంటే దేశద్రోహులుగా, ఇంకో ద్రోహులుగా వాళ్ళకి తోచిన పేర్లు పెట్టేసి ట్రోల్ చేస్తారు. నేను మతం కూడా మారిపోయానంట, ఆ మతం మారిపోయానంట. అరే నాకు అర్థం కాదు, ఈ మాటలు అనేవాళ్ళని అడుగుతున్నాను. సర్వం వాసుదేవమయం జగత్ అని ఉంటుందన్నమాట. జగత్తు మొత్తం వాసుదేవుడే అయి ఉన్నప్పుడు, అందరి హృదయాలను అంతర్యామిగా ఆత్మస్వరూపుడై ఆ వాసుదేవుడే ఉన్నప్పుడు నేను ఇంకా ఏ మతంలోకి వెళతాను? మొత్తం అంతా ఉన్నది ఆయనే కదా. ఈ లాజిక్ కూడా తెలియదు వీళ్ళకి. సరే వదిలేయండి, మొత్తానికి విషయం అది. శాస్త్రం అంటారు, శాస్త్ర ప్రమాణాలు లేవు. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ ఏమంటారంటే సాయిబాబాకు శాస్త్ర ప్రమాణం లేదు, శాస్త్రంలో రాయలేదు కాబట్టి సాయిబాబా మాకు దేవుడు కాదంటారు. శాస్త్రంలో లేని ఎంతోమంది బాబాలను భారతదేశ వ్యాప్తంగా హిందువులు పూజించుకుంటున్నారు, వారి గురు సమానంగా, దైవ సమానంగా భావించుకొని. ప్రత్యేకించి నార్త్ ఇండియాలో ఈ కల్చర్ బాగా ఎక్కువ. మీరు గుజరాత్, రాజస్థాన్, ప్రత్యేకించి రాజస్థాన్ పోండి, ఇంటికి ఒక బాబాజీ ఉంటాడు, ఫోటో ఉంటుంది పూజా మందిరంలో. మా వంశంలో పెద్దవాడో, మా ఊరి మీద దొంగలు పడినప్పుడు వచ్చి తన ప్రాణత్యాగం చేసి రక్షించాడనో, ఆయన పలానా దేవుడి స్వరూపమనో, శివుడి స్వరూపమనో, కృష్ణుడి స్వరూపమనో ఏదో ఒకటి చెప్పి ఇంటికి ఒక బాబాజీ ఉంటాడు. ప్రతి కులానికి బాబాజీలు ఉంటారు, ప్రతి ఊరికి, ప్రతి గ్రూప్కి, ప్రతి తెగకి బాబాజీలు ఉంటారు. వాళ్ళందరూ దైవ స్వరూపాలను చేసి మందిర్ కట్టించి పూజిస్తున్నారు. ఉన్నాయా శాస్త్ర ప్రమాణాలు? అడిగితే వీళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. ఏమంటారంటే హిందూ ద్రోహి, దేశద్రోహి అనేస్తారు అనమాట. సరే, అవి కూడా వదిలేయండి. శాస్త్రం అంటున్నాం కదా, మనం ప్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నాము, అవి శాస్త్రాల్లో ఉన్నాయండి? ప్యాంట్ షర్ట్ వేసుకోవడము శాస్త్ర విరుద్ధం. భారతీయులు లేదా సనాతన ధర్మం పాటించే వాళ్ళు అంచులు ఉన్న పంచ ఉత్తరయం వేసుకోవాలి, కుట్టిన వస్త్రం ధరించకూడదు శాస్త్రం ప్రకారం. అంచులున్న పంచ, అంచులున్న ఉత్తరయం శరీరం మీద చుట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్యాంట్ షర్ట్లు వేసుకోకూడదు, కుట్టిన బట్టలు వేసుకోకూడదు. ఈరోజు ఒప్పుకుంటామా? మొత్తం కుట్టిన బట్టలే కదా. ప్యాంట్ షర్ట్లు కాదు, ఆడపిల్లల మేము కూడా ప్యాంట్ షర్ట్లు, మిడ్డీలు, గౌన్లు, ఫ్రాకులు మాకు నచ్చినవి వేసేసుకుంటున్నాం. మాకు ఏవి నచ్చుతాయో, ఏవి కన్వీనియంట్గా అనిపిస్తాయో మాకు నచ్చినవి వేసుకొని తిరుగుతున్నాం, పాటిస్తున్నాము శాస్త్రాన్ని. శాస్త్రం ప్రకారం మహిళలు 9-10 గజాల వస్త్రం, అంచులున్న చీర, కుట్టని చీర, దాన్ని కూడా ధోవతి పెట్టి కచ్చంబోస్ ధరించాలి. కట్టుకుంటున్నారు ఎవరైనా? అసలుకి ఈ రోజుల్లో అవుతుందా అంతా కూడా? శాస్త్రం ఎంతవరకు పాటించాలంటే దేశకాల పరిస్థితులను అనుసరించి నువ్వు ఎంతకాలం వచ్చేవో అంతవరకు పాటించాలి. ఇంగ్లీష్ చదువుతున్నాము, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము, ఉందా శాస్త్రంలో? విదేశాలకి పోకూడదు సముద్రం దాటని వీళ్ళే చెప్తారు, వీళ్ళే విదేశాలకు దాటేసేసి అవతలికి వెళ్ళిపోతారు. తెల్లారు లెగిస్తే అమెరికా లాంటి దేశాన్ని క్రిస్టియన్ కంట్రీ లేదని తిట్టిపోస్తారు కదా, మళ్ళీ వీళ్ళే డాలర్లకు వెంపర్లాడి అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిపోతారు. అసలు క్రిస్టియన్ కంట్రీలో పోయి కాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? క్రిస్టియన్ కంట్రీ కదా అది. అబ్బే, అక్కడ శాస్త్రాలు మడిచి పక్కన పెట్టేస్తాం మనం. సాయిబాబా విషయంలో మాత్రం శాస్త్రం. బోరెడు మంది పీఠాధిపతులు రాసిన పుస్తకాల్లో అల్లా అనే నామం ఉంది. అది ఆ సనాతన ట్రావెలర్ ప్రమోద్ అనే వ్యక్తి వీడియోలు చేశాడు. చాలా వీడియోస్లో ఈ సాయిబాబా గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు ఆ వీడియోస్ చూసి నేను తెలుసుకున్నాను.
అంటే సాయిబాబా గురించి రమణ మహర్షి వారైతేనేమిటి, కొందరు పీఠాధిపతులకు సంబంధించిన వాళ్ళైతేనేమిటి, ఈ వేదశాస్త్రాలు చదివిన వాళ్ళైతేనేమిటి, అనాథ సంప్రదాయంలో వాళ్ళైతేనేమిటి, ఎంతోమంది ఎన్నో వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు. నేను ఒక సాయి సచ్చరిత్ర ఒక్కటే మాత్రమే అది ఒక్కటే కావాలనుకున్నాను నాకు తెలియక. ఈ సనాతన ట్రావెలర్ వీడియోస్ ఇంతకుముందు నేను అవన్నీ కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఎన్నో దృష్టాంతాలు కనపడుతూ ఉన్నాయి. ఒక గురువుగా తీసుకోవచ్చు, తప్పేంటి? గురువుగా తీసుకున్నవాడు తీసుకుంటారంటే నేను ఇప్పటికి కూడా సాయిబాబా దేవుడు అని చెప్పడం లేదు. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఎప్పుడు చెప్పలేదు. ఒక గురువుగా తీసుకున్నవాడు తీసుకుంటారు, దానికి తప్పేముంది? అంటే గురువుగా ఎవరిని తీసుకోవాలో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారు. పోనీ వాళ్ళు శూద్రులకు మాత్రం ఇస్తారా? ఒక శూద్రుడు చక్కటి సదాచారాన్ని పాటిస్తానంటే నేను ఏమి తినడం లేదు, మానేస్తానండి, పద్ధతిగా ఉంటానండి, నాకు ఏదన్నా చెవులో మంత్రం చెప్పండి అంటే చెబుతారా? నా మీకు అర్హత లేదు, జన్మతః శూద్రుడు కాబట్టి అనేస్తారు అన్నమాట. ఇప్పుడు మనుషులకి వాళ్ళకు నచ్చిన పద్ధతి పాటించుకోవడానికి, వాళ్ళకు నచ్చిన వాళ్ళని గురువుగా తీసుకోవడానికి, దాంట్లో నుండి కొన్ని మంచి విషయాలు తీసుకొని వీళ్ళు పాటించడానికి, జీవితంలో కొంచెము మారి బాగుపడడానికి అవకాశం ఉంది. రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. లేదు మాకు శాస్త్రాల్లో రాసి ఉండాలి, శాస్త్రాల్లో కారుల గురించి రాయలేదు, మనం వేసుకొని తిరిగే ప్యాంట్ షర్ట్లు, మనం పెట్టుకునే ఖరీదైన వాచ్లు, ఖరీదైన వస్తువులు, మనం మాట్లాడే ఇంగ్లీష్ మాట, మనం వాడే యూట్యూబ్, వేటి గురించి లేదు శాస్త్రాల్లో. మనం పాటిస్తున్నాం కదండి. మరి శాస్త్రం ప్రకారము సూర్యుడు అస్తమించగానే అన్నం తిని చీకటి పడుతూ ఉండగానే పడుకోవాలి. మనం అర్ధరాత్రి 12కు తిని 1 గంట దాకా తిరిగి 1కో 2కో వేకుజాను వచ్చి పడుకుంటాం. శాస్త్రం ప్రకారం సూర్యుడు ఉదయించడానికి పూర్వం బ్రహ్మముహూర్తంలో లేవాలి. మనము రాత్రి ఎప్పుడో తాగేసి తినేసి వేకుజాను వచ్చి పడుకొని తెల్లారి 10కో ఏమో బారెడు పొద్దుకేసి లేస్తాం. శాస్త్రం ప్రకారం మనం ఏం పాటిస్తున్నామని మాకు శాస్త్రం గీవుట్రాయి అనేసి మాట్లాడి ఈ సాయిబాబా భక్తులు మనం ఎంత ఇబ్బంది పెట్టాం ఎన్నాళ్ళు ఆలోచించండి. ఇబ్బంది పెట్టిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. సాయిబాబా భక్తులని బాధ పెట్టిన వాళ్ళల్లో, ఏడిపించిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. నేను కూడా దోషిని ఒప్పుకుంటున్నాను నేను ఆ విషయం. కానీ నేను రియలైజ్ అయిన తర్వాత నేను తప్పు చేశానంటే నేను రియలైజ్ అయ్యానండి. అప్పుడు నాకు తెలియలేదు. సోషల్ మీడియా ఈ వాట్సాప్ బ్యాచ్లో ఉన్నాను నేను, అప్పట్లో తెలుసుకున్నాను అని కనీసం నాకు ఒక పశ్చాత్తాపన కలిగింది. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే ఈ తప్పు నేను చేశానంటే నేను పబ్లిక్ ముందు ఒప్పుకుంటాను, ఎవ్వరు అడగకుండా నేనే క్షమాపణ చెప్పేస్తాను. నా తప్పు నేను తెలుసుకుని దిద్దుకోవడానికి నేను ఎప్పుడు రెడీ. లేదు మేము ఒప్పుకోం, మేము పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు, మాకు శాస్త్రాల్లో కనిపించాలి, మాకు జగద్గురువులు చెప్తేనే ప్రమాణము అంటే జగద్గురువులు చెప్పనివి ఎంతోమంది బాబాల్ని ఎన్నో రకాల గ్రామ దేవతల పేరులతోటి, రకరకాల పేరులతోటి, సతీ పేరుతోటి యావత్ భారతదేశంలో మారుమూల రాష్ట్రాల్లో, మారుమూల ప్రాంతాల్లో, మారుమూల ప్రజలతో ఎంతోమంది ఎన్నో రకాలుగా పూజించుకుంటారు. అవి ఏంటనేవి కూడా మనకు తెలియదు. అన్నీ ఉన్నాయి సనాతన ధర్మంలో. ఎవరి మనసుకు శాంతినిచ్చేది వాళ్ళు పూజించుకుంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క కల్చర్, ఒక్కొక్క టైప్ ఆఫ్ పూజ, కొన్ని సాంప్రదాయాలు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మేము ఒప్పుకోము అంటే ఏమైంది? మన గురు పౌర్ణమి వచ్చిందండి, కొన్ని సాయిబాబా గుళ్ళు గమనించండి, ఎవ్వరు తగ్గల, కిట్టకిట్టలు ఆడిపోయారు జనాలు, వీధుల వరకు నిలబడ్డారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ అక్కడ కంట్రోల్ చేశారు. అంతమంది ఎవ్వరూ ఈ యూట్యూబ్ వీడియోల వల్ల ఏ సాయిబాబా భక్తులు తగ్గలేదు. ఎన్నో సాయిబాబా గుళ్ళల్లో గోవిందనామస్మరణ చేస్తున్నారు, భగవద్గీత పారాయణాలు చేస్తున్నారు, విష్ణు సహస్రనామం పారాయణాలు చేస్తున్నారు, విష్ణు సహస్రనామం సంఘంగా పెట్టుకొని సాయి భక్తులు పారాయణాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఏదో ఒక గుళ్ళో అల్లా నామస్మరణ భజన జరిగితే అది మాత్రమే కట్ చేసి, అది మాత్రం వైరల్ చేసి అన్ని గుళ్ళలో జరుగుతుందంటే అన్ని గుళ్ళల్లో జరగట్లేదు. ఎన్నో సాయిబాబా గుళ్ళల్లో విష్ణు సహస్రనామం, భగవద్గీత, శివస్తుతి, దుర్గాస్తుతి అన్ని భజనలు చేసి ఒక భజన బృందం, భక్త బృందాలు తయారవుతున్నాయి సాయిబాబా గుళ్ళల్లో. సాయిబాబా గుడి బయట జయ శ్రీరామ్ అని రాసి ఆంజనేయుడిని వేసిన జెండాలు కనపడుతున్నాయి. మనం యూట్యూబ్లో వీడియోలు చేసి నన్ను ట్రోల్ చేసి ఏంటి అడ్డం తిరిగానని గొడవ చేసి ఏ ఒక్క సాయిబాబా గుడిని కూడా మనం మూయించలేకపోయాము, మూయించలేము కూడా. అనంతంగా సాగే ఈ నదీ ప్రవాహం, ఈ హిందూ ధర్మం అనేది ఏదైతే ఉంటుందో పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు చేరుతూ ఉంటుంది. ప్రజల వాళ్ళ అభిరుచులకు మేరకు వాళ్ళకి నచ్చింది ఏదో తీసుకుంటారు, దాంట్లో మంచిని పాటించుకుంటారు, దాంట్లో తప్పేం కనపడుతుంది. కేవలం మన అసూయతోటి, మన గర్వంతో, అహంకారంతో మనం చేసిన ఈ వీడియోలు పోటీలు బడి మరి చేసి మా మీద కేసులు పెడతారా, ఇంకా చేస్తాం, ఏం చేస్తారు? ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్ళాయి. ఎవరు ఆపగలుగుతారు ఇప్పుడు? కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ద్వేషాలు వదిలేసి ప్రశాంతంగా ఆలోచించుకోండి. సాయిబాబా దేవుడని, భగవత్ స్వరూపమని నేను చెప్పడం లేదు. ఎంతోమంది వేలాది మంది ఆధ్యాత్మిక గురువులు, ఆయన కూడా ఒక ఆధ్యాత్మిక గురువుగా తీసుకునే వాళ్ళు తీసుకొని ఏదో కొన్ని ఆయన చెప్పిన మంచి ఏదైనా నలుగురికి అన్నం పెట్టండి, ఏదో భగవద్గీత, విష్ణు సహస్రనామం చదువుకోండి, భగవన్నామస్మరణ చేయండి, ఈ అంటరాని తరుమ అస్పృశ్యత లేకుండా అందరినీ కలుపుకోండి, ఇలాంటివి మంచివి తీసుకొని ఆ సాయిబాబా భక్తులు మంచివి పాటిస్తే తప్పేంటి? ఏం ప్రమాదం వస్తుంది హిందూ ధర్మానికి? కోటాను కోట్ల మంది, 120 కోట్ల మంది హిందువులు ఉన్నారంట. ఏం
ప్రమాదం వస్తుంది ధర్మానికి? అంటే ఆ హిందువులందరూ మీరు చెప్పినే పాటించాలా, లేదంటే మీకు నచ్చిన పీఠాల వాళ్ళు చెప్పినే పాటించాలా? ఏంటి అసలు అర్థం కాదు. హిందువులు వాళ్ళకి నచ్చింది వాళ్ళు పాటించుంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని గురువుగా తీసుకుంటారండి. విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి, విభిన్న పరంపరలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. రాధాస్వామి సత్సంగ్ అనేసి ఒకటి ఉంటుంది నార్త్లో, ఆగ్రాలో అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు యూపీలో ఆగ్రా దగ్గర. మన శ్రీకాకుళము, విజయనగరం, వైజాగ్ నుండి కూడా భక్త బృందాలు రాధాస్వామి సత్సంగ్ కోసం ఆగ్రా వెళ్తున్నారు. ఇక్కడెక్కడ గురువులు లేరా అని మీరు ఆపదలుచుకుంటే వాళ్ళు ఆగరు, వాళ్ళకి అది నచ్చింది. రాధాస్వామి అనే సత్సంగ్కి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి ఆగ్రా వెళ్ళి అక్కడ సత్సంగ్లో చేరి ఏదో అక్కడ భజనలు, కీర్తనలు, డ్యాన్సులు ఉంటాయి. దాంట్లో వాళ్ళకి ఏదో ఒక ఆనందం కలుగుతుంది, అనుభూతి కలుగుతుందో వచ్చేస్తున్నారు. మీకు అక్కడ మన పవిత్ర తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనకారులు లేరా, గురువులు లేరా, స్వామీజీ లేరా, అంత దూరం పోతారంటే ఏం చెప్తాం? ఇక్కడ శివాలయాలనేమో జనాలు అరుణాచలం పోతారు, వాళ్ళకి అక్కడే నచ్చుతుంది, ఎవరిని ఆపుతాం? ఇట్లాగే ఎంతమంది గురువులు ఎంతమంది ఉన్నా కూడా కొందరికి సాయిబాబా నచ్చారు, పాటించుకొని ఉంటే తప్పేముంది? గొడవలు చేయడం తప్ప ఏం ఆపగలిగాము? ఒక గుడి మోయించలేము. కట్టుకునే వాళ్ళు సాయిబాబా గుడి ఫ్యూచర్లో కూడా కట్టుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. మన గురు పౌర్ణమికి ఏమాత్రం రద్దీ తగ్గలేదు. నేను వెళ్ళేసేసి రోడ్డు మీద నిలబడి చూసా సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయని. బైక్ వేసుకుని పోయి చూసి వచ్చేస్తారు ఎట్లా ఉంది, వీళ్ళు గొడవ చేస్తారు కదా. ఏం తగ్గలేదు. ట్రాఫిక్ పోలీసులు కూడా వచ్చి ఇంకా అక్కడ రద్దీ కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఏమి రాముడిని, కృష్ణుడిని, శివుడిని, దుర్గమ్మని కాదనడం లేదు కదా. వాళ్ళు దేవుళ్ళు కాదని ఎప్పుడని చెప్పారా? వాళ్ళ సాయిబాబాని గురువుగా తీసేసుకొని అందరికీ పూజ చేసుకుంటున్నారు, అన్ని పండుగలు చేసుకుంటున్నారు. వాళ్ళని సాయి మతం పేరుతోటి చీల్చితే ఏ రోజు సాయి భక్తులు చీలిపోతారో హిందువులే మైనారిటీలు అయిపోతారు. ఆ రోజున చీల్చుకుంటూ పోతే సిక్కులు చీలిపోయారు, జైనులు, బౌద్ధులు చీలిపోయారు. హిందువుల నుండే సాయి మతం పేరుతో వీళ్ళని చీలితే హిందువులు ఇంకెంతమంది మిగులుతారో ఆలోచించండి. హిందుత్వాన్ని కలపడమా, విడదీయడమే? నేను తప్పు చేశాను ఒకప్పుడు, ఈ వాట్సాప్ బ్యాచ్లో ఉన్నప్పుడు నేను తప్పు తెలుసుకున్నాను. మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టం. కానీ ఎన్ని మనం వీడియోలు చేసి గొడవలు పెట్టినా కూడా మనుషులు వాళ్ళ స్వభావ సిద్ధంగా, సహజ సిద్ధంగా దేనికి కనెక్ట్ అయ్యి మనశ్శాంతిని పొందుతారో దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడారు. కాబట్టి సోషల్ మీడియాలో గొడవలు, రచ్చలు లేకుండా అందరూ ప్రశాంతంగా ఉండాలని, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసము ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.